గారెల కోసం పిండి అయితే రుబ్బుకుంటున్నాను. పిండి స్మూత్గా మంచిగా ఫ్లఫీగా రావడం కోసం ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకుంటే, చల్లని వాటర్ వేసుకుంటే గ్రైండింగ్ అనేది బాగుంటుందండి. పిండి బాగా ఉంటుంది. మంచి క్రిస్పీగా అయితే గారెలు అనేవి వస్తాయి. గారెలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 చెంచాలు మజ్జిగలో ఇలా ఒక హాఫ్ లీటర్ నుంచి లీటర్ వరకు నీళ్ళు వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుని మనం వేయించుకున్న గారెలు ఏవైతే ఉన్నాయో అవి ఇలాగ ఒక 10 సెకండ్స్ పాటు వదిలేయాలి. వదిలేసిన తర్వాత పెరుగులోకి తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం వేసుకుంటే అల్లం తరుగు కూడా వేసుకుని తాలింపు వేసేసుకోవాలి. అవి వాటర్లోంచి తీసేసి మనం ఇలా పెరుగులో వేసేసుకుని సర్వ్ చేసుకుంటామేనండి. చాలా బాగుంటుంది. మీకు గార్నిష్ కోసం కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి బగారా రైస్ వండి మటన్ కర్రీ అనేది చేశాను. బాబు కోసం అయితే బటర్ పన్నీర్ అయితే ప్రిపేర్ చేశానండి. పిల్లలు వీక్లీ అంతా హడావుడిగా ఉండి ఒక్కరోజు హాయిగా తింటారు. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.